అమ్మా ఈ మంత్ నీకు శాలరీ పెరిగినట్టుంది. అవును మా. ఎంత వస్తాయి? ఒక 50,000 వరకు రావచ్చు మా. ఈసారి శాలరీ రాగానే నాకు కొంచెం ఎవరా? ఎందుకు? ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలా నగలేసుకుని తిరగడానికా? ఆ మాత్రం మెయింటైన్ చేయాలి. సరే సరే ఇస్తానులే. ఇంకా ఎన్ని రోజులురా ఈ ఎస్ఐ జాబ్ కోసం ఎదురు చూస్తావు? వేరే ఇంకేదైనా ఎత్తుకోవచ్చు కదరా. నీకు తెలుసు కదమ్మా నాకు ఎస్ఐ జాబ్ తప్ప ఇంకేది ఇంట్రెస్ట్ లేదని. అది కాదురా. మీ పేరెంట్స్ కి ఇదే స్ట్రాటజీ అమ్మా. మేము కరెక్ట్ గా తిన్నప్పుడు మేము ఏ పని చేయట్లేదని గుర్తు చేస్తారు. నేను కూడా ఎస్ఐ ప్రిపేర్ అవుదాం అత్త. ఏం లేదు అత్త, రెండిట్లు ఇవా. మర్చిపోయాను. రే నారాయణ, నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు కొంచెం కూరగాయలు తెచ్చిపెట్టు. అలాగేంత అత్త, తీరా మార్కెట్కి వెళ్ళక బెండకాయలు మెత్తకొని టమాటాలు ఎరకొని బంగాళదుంపలు కట్టుకొని అని విసిగిస్తావా? మరి మంచిగా చూసి తెచ్చుకోవాలి కదరా. ఏడు దేవాలి మాకు తెలియదు ఏటే. రెండిట్లు పెడతావు కానీ 200 పనులు చెప్తావా? ఏ మాటగా మాటగానే మీ అమ్మ చెట్ని భలే చేస్తుందిరా. పద అందుకే వస్తున్నావు రోజు తినడానికి.